మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పరకామణి కేసు విచారణకు హాజరైన తర్వాత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. కేసు అంశంపై మాట్లాడకుండా కరుణాకర్ రెడ్డి పిట్టె కథలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగను దాతగా, దొంగతనాన్ని బహుమతిగా మారుస్తూ పాలక మండలి తీర్మానంపై ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు. తీర్మానం ఆమోదించి తనకు సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు. నిప్పు ఉప్పు అంటున్న భూమన ఎందుకు సంతకం చేశారో భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న పరకామణి అంశంలో సిబిసిఐడి అధికారులు మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారిని విచారణ పిలిచినట్టు సందర్భంలో వారి మాటలు తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా, కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని గాయపడే విధంగా, బాధపడే విధంగా వారు మాట్లాడారు. వారు పరకామణి గురించి అడిగితే పెట్టకథలు చెప్తారు. నైల్ నది అంటాడు, వర్షం చిరుకులు అంటాడు. అయ్యా బుద్ధుందా నీకు? పరకామణి అంశం గురించి మాట్లాడని చెప్పి సిబిసిఐడి అధికారులు పిలిస్తే నేను ఒకటి అడుగుతున్నా, నువ్వు ధర్మకర్తల మండలి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఈ రెజల్యూషన్ లో థెఫ్ట్ ని గిఫ్ట్ గా చేసినప్పుడు, దొంగని దాతగా చేసినప్పుడు నువ్వెందుకు చవరాలు పెట్టావు? దీనికి సమాధానం చెప్పు కరుణాకర్ రెడ్డి. నాకు సంబంధం లేని దాంట్లో వీళ్ళందరూ లోకేష్ బాబు వీళ్ళందరూ కలిసి నన్ను తగిలిస్తున్నారని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారం చేస్తావు. అసలు నువ్వు ఆ రోజు బోర్డు మీటింగ్ లో ఈ టేబుల్ అజెండా కింద వచ్చినప్పుడు ఆ రవికుమార్ దొంగ దగ్గర నుంచి టీటీడీకి ఆస్తులు బదలాయించేటప్పుడు నువ్వు ఎందుకు సంతకం చేశావు? నేను నిప్పు నేను ఉప్పు అంటున్నావు కదా, ఆ రోజు ఎందుకు సంతకం చేశావు? దీని వెనకాల పూర్తిగా వైసీపీ నాయకుల హస్తం ఉంది. ఆ రోజు రాజీ చేసిన దాంట్లో టీటీడీలో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల దగ్గర నుంచి తాడిపల్లి ప్యాలెస్ లో ఉన్నట్టు కొందరు ఉన్నతాధికారుల వరకు, రాజకీయ నాయకుల వరకు దీంట్లో సంబంధం ఉంది. పరకామణి అంశం వదిలే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఆఖరి పైసా శ్రీవారి ఖజానాకి జమ అయ్యేంత వరకు ఖచ్చితంగా దీని మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. అంతేకాకుండా ఈ పరకామణి అంశంలో ఆ సీసీటీవీ ఫుటేజెస్, ముఖ్యమైనటువంటి ఆ రవికుమార్ దొంగలించేటప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజెస్ ఎందుకు తొలగించబడ్డాయి? దానికి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత కరుణాకర్ రెడ్డి మీద ఉంది. ఆ రోజు విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తుల డబ్బులు దోచుకున్నారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇస్తే ఆయన మీద క్రిమినల్ యాక్షన్స్ తీసుకోకుండా ఎందుకు ఆయన్ని సొంత డిపార్ట్మెంట్ కి బదిలీ చేశారు? కొండ మీద 5 లడ్లు 10 లడ్లు బ్లాక్ లో అమ్మితే రిమాండ్ కి పంపించే సందర్భాలు మీకు తెలియదా? అలాంటప్పుడు పరకామణి విషయంలో గానీ మిగతా అంశాల్లో మీరు ఎందుకు చెట్టు కింద పంచాయతీ చేసి, లోక్ అదాలత్లో పంచాయతీ చేసి అంతా మీరున్నటువంటి సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డబుల్ బెడ్రూమ్ల వివాదంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. పూర్తి కాని డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై కావాలనే ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వ్యాఖ్యానించారు. వేములవాడలో బస్ డిపో వద్ద డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల పరిశీలనకు కలెక్టర్ గరీమా అగర్వాల్ తో వచ్చిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డబుల్ బెడ్రూమ్లను పరిశీలిస్తుండగా బేస్మెంట్ కుంగిపోయింది. బేస్మెంట్ కుంగిపోవడంతో మొదలైన వివాదం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో పోలుస్తూ కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సమంజసం కాదని, మీకు దమ్ము ధైర్యం ఉంటే గతంలో కట్టిన నిర్మాణాలను తొలగించి కొత్తగా నిర్మాణాలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు సవాల్ చేశారు. 8 సంవత్సరాల కింద నిర్మించినటువంటి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్ల వసతి గృహాలు మరి కాలక్రమేణా మరి మా ప్రభుత్వం రాలేకపోవడం వల్ల, అవి కట్టలేకపోవడం వల్ల అక్కడ మరి గత కొద్ది సంవత్సరాలుగా మరి వర్షపాతం కావచ్చు, అక్కడ నుండి రాగడి మట్టి కావచ్చు, దాంతో ఆ ఫ్లోరింగ్ కొంత భాగం ఒక ఫ్లోర్లోనే కొంత భాగమే ఆ ఫ్లోర్లో మట్టి కిందకి కుంగిపోవడం వల్ల, ఆ మంది ఎక్కువ ఉండడం వల్ల మరి నిన్నటి రోజే ఆర్ఎండ్బి డి గారు కూడా, భద్రే సార్ కూడా మరి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిన్నగా ఫ్లోరింగ్ చేసుకోవడానికి చేసినాం, ఇది పూర్తి మొత్తం కంప్లీట్గా అని చెప్పడం జరిగింది. మరి నిన్నటి రోజున ఎమ్మెల్యే గారు మళ్ళీ మాట్లాడకుండా మరి కేసీఆర్ గారి వైఫల్యం, కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ కావచ్చు, పూర్తిగా వైఫల్యం, పూర్తిగా అవినీతిమయంతో కూడలేదని మాట్లాడుతున్నారు. మరి ఇదే ఎమ్మెల్యే గారిని మేము ప్రశ్నిస్తున్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మరి నిన్నటి రోజే మీరు పెట్టుకున్న షెడ్యూల్లో ఇందిరమ్మ ఇళ్ళని పెట్టుకొని మరి ఇలా కూలితేనేమో కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ అంటారు, మరి మంచిగా ఉంటారేమో ఇందిరమ్మ ఇల్లు అంటారు. మరి ఇవాళ మీరు 6 నెలల కిందట డబుల్ బెడ్రూమ్ ప్రకటించినప్పుడు మరి ఆ డబుల్ బెడ్రూమ్ల ప్రకటనలో మీరు పోయి అక్కడ ఉన్నటువంటి మంచి చెట్లు ఎందుకు చూడలే అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా మీరు పత్రాలు ఇచ్చినప్పుడు మీ కళ్ళ కనిపించలేదా అని చెప్పి మేము అడుగుతున్న వారిని. 8 సంవత్సరాల కింద అటువంటి
హైదరాబాద్ లో ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు. జిఎంఆర్ ఏరోస్పేస్ పార్క్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. భారత ఏరోస్పేస్ రంగంలో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. ये एमआरओ फैसिलिटी हाईटेक एरोस्पेस की दुनिया में युवाओं के लिए नए अवसर भी बनाएगी। मैं अभी 24 नवंबर को ही साफरान बोर्ड और मैनेजमेंट के लोगों से मिला हूं। पहले भी मेरी उनसे मुलाकातें हुई है। हर चर्चा में मुझे उनमें भारत को लेकर विश्वास और उम्मीद दिखाई दी है। मुझे उम्मीद है कि साफरान का भारत में इन्वेस्टमेंट आगे भी इसी गति से जारी रहेगा। आज इस फैसिलिटी के लिए मैं टीम साफरान को बहुत बहुत शुभकामनाएं देता हूं। साथियों, आप भी जानते हैं पिछले कुछ वर्षों में भारत का एविएशन सेक्टर भूतपूर्व गति से आगे बढ़ा है। आज भारत दुनिया के सबसे तेजी से बढ़े डोमेस्टिक एविएशन मार्केट में शामिल है। हमारा डोमेस्टिक मार्केट अब दुनिया में तीसरा सबसे बड़ा मार्केट है। आज भारत के लोगों का एस्पिरेशन एक नए आसमान पर है। ऐसे में भारत में एयर ट्रेवल की डिमांड लगातार बढ़ रही है और इसलिए हमारे एयरलाइंस लगातार अपने एक्टिव फ्लीट को बढ़ा रही है। Telangana will continue to support partners like Safran, provide world-class infrastructure and encourage the aerospace and defense sector. We are building a Bharat future city spread in 30,000 acres of land. It will be planned totally green, net zero, and India's answer to New York, Tokyo, Dubai, or Singapore, or South Korea. I invite you all, Honorable Prime Minister Modi ji, to Telangana Rising 2047 Global Summit at Bharat Future City on December 8th and 9th to unveil our vision. We wish to become a $1 trillion strategy by 2034 and $3 trillion by 2047, associating with Viksit Bharat plan. I also appeal to Honorable Prime Minister Narendra Modi ji to declare Bangalore, Hyderabad as a defense and aerospace corridor that will contribute to Viksit Bharat. Jai Telangana, Jai Bharat. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో బీసీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 ను రద్దు చేయాలని, 48% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్, ట్యాంక్ బండ్ పై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో బీసీ సంఘాల నాయకులతో ఘర్షణకు దిగారు వాహనదారులు. పోలీసుల జోక్యంతో బీసీ సంఘం నాయకులు ఆందోళన విరమించారు. హైదరాబాద్ లో బీసీ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46 ను రద్దు చేయాలని, 48% రిజర్వేషన్తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్, ట్యాంక్ బండ్ పై నిరసన వ్యక్తం చేశారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో బీసీ సంఘాల నాయకులతో ఘర్షణకు దిగారు వాహనదారులు. పోలీసుల జోక్యంతో బీసీ సంఘం నాయకులు ఆందోళన విరమించారు.
తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. తిరుమల పరకామణి చోరీ కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి హాజరయ్యారు. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా సిఐడి పిలుపు మేరకు విజయవాడలోని సిఐడి కార్యాలయంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. టీటీడీ మాజీ ఈవోను సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. ఇక నిన్న ఇదే కేసులో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని సిఐడి ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను విచారించిన అనంతరం ధర్మారెడ్డిని మరోసారి సిఐడి విచారణకు పిలిచింది. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న వేములవాడలో అరుదైన దృశ్యం కనిపించింది. వేములవాడ మున్సిపల్ పార్క్ లో ఏర్పాటు చేసిన పరమశివుడి సెగలో 2 చంద్రవంకలు దర్శనమిచ్చాయి. ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. పరమశివుడి విగ్రహం శిరస్సుపై చంద్రుడు కనిపించడంతో 2 చంద్రుల్ని చూసి జనం ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని పలువురు ఆసక్తిగా తిలకించారు. కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా మేమందరం కుటుంబ ప్రభుత్వం తరపున అంటే మేము ఈ దేశం బాగుండాలి. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తుంది, అసలు మనకి ఎవరన్నా డబ్బున్న వాళ్ళని కొంతమంది దత్తత తీసుకోండి. దత్తత తీసుకొని వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్స్, కుటుంబాల నుంచి ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలి ఆయన కోరిక. సో అలాగా ఏం అంటే ఇది చాలా మంది కలిసికట్టు రావాలి సమాజ నిర్మాణానికి. అందుకని మీరు కూడా ఈ నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకోండి. నేను మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ రాజోలు వస్తాను. నేనేం చెప్పాను అధికారులకి, కోనసీమకి ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్, ఒక సమగ్రమైన విధి విధానాలతోటి ముందు రైతాంగానికి, కొబ్బరి రైతాంగానికి కావాల్సిన విధి విధానాలతో ఒక ప్రణాళికతోటి 45 రోజుల్లో వస్తాం జనవరి పండగ తర్వాత. ఈ లోపల నేను 14 రోజుల తర్వాత వస్తాను. దానికి ఏం పనులు చేయమని చెప్పి అధికారులకి ఆదేశించాను. అలాగే మీకు కూడా మీరు నన్ను పని చేసుకునే వెసులుబాటు ఇవ్వండి చాలు. నాకు 2 ఇవ్వండి. మీరు నాకు పని చేసే వెసులుబాటు ఇవ్వండి. 2 15 సంవత్సరాలు ఒక కొబ్బరి చెట్టును కాపాడుకుంటే అది ఇంటికి పెద్ద కొడుకు అంటారు. కూటమి ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకులా కాపాడండి. మీరు ఈ పెద్ద కొడుకుని మీరు కాపాడితే పెద్ద కొడుకు మీకు భవిష్యత్తు ఇస్తారు. ఇది రాజోలు తాగదు, కోనసీమ తాగదు, ఆంధ్రప్రదేశ్ తాగదు, దేశం కలుగుతుంది. మీరు అంటే అదే చెప్తున్నాను, రాజోల్ నుంచి మొదలైన ప్రయాణం పైదాకా వెళ్ళాలి. మీ చేతుల్లో ఉన్నది. నాకు ఇవ్వగలిగేదల్లా నేను మిమ్మల్ని నమ్మాను, మీకోసం నిలబడతాను. నేను అద్భుతాలు రాత్రికి రాత్రి చేస్తానని చెప్పను. రోడ్లు రాత్రి వేయలేం, కానీ మీకోసం నిలబడతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే
మీరు పాలు పంచుకోవాలంటే నన్ను పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో దేశం ఉండాలి, పవన్ కళ్యాణ్ అవసరం లేని స్థాయిలో రాజోలు ఉండాలి. నేను వస్తేనే సమస్య తీరుద్దంటే తప్పు కదా. వ్యక్తి సెంట్రిక్, పర్సనల్ సెంట్రిక్ డెమోక్రసీ అయిపోయింది, డేంజరస్. ఇట్ షుడ్ బి సిటిజన్ సెంట్రిక్ డెమోక్రసీ. అక్కడున్న ఆడబిడ్డ ఆడపిల్ల నాకు పని అవ్వట్లేదంటే మీరు ధైర్యం వెళ్తే మీరు గొంతు తెరిస్తే పని అయిపోవాలి మీకు. అది కదా మీకు రాజ్యాంగం ఇచ్చింది. దానికోసం పవన్ కళ్యాణ్ కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో అధికారి కోసం వెయిట్ చేయకర్లా, ఇంకో మంత్రి కోసం వెయిట్ చేయకర్లా. ఎప్పుడైతే ప్రజలు చాలా బలంగా ఉంటారో నాయకులకి భయం వేస్తుంది. యూ హ్యావ్ టు బికమ్ అన్ ఓట్ బ్యాంక్. చూడండి, గత ప్రభుత్వం మళ్ళీ ఏం మాట్లాడుతున్నారు, మేము భవిష్యత్తులో ఇవి చేస్తాం ఉన్నారు. మీకు 5 సంవత్సరాల సమయం ఇస్తేనే మీరు ఏం చేయలేకపోయారు, రాష్ట్రాన్ని ఇంత అస్తవ్యస్తంగా చేశారు. ఇంకొకసారి మీరు వస్తే ఏం జరుగుద్ది? అదే వద్దని చెప్పి మనం ప్రజలు పక్కన పెట్టారు. ఈ రోజుకి వాళ్ళు తీరుతేనే మార్చుకోవట్లేదు. చాలా తక్కువ సార్లు గత ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వాళ్ళు ఈ రోజుకి వాళ్ళ బూతులు మారట్లేదు, వాళ్ళ బుద్ధులు మారట్లేదు. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతానే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో గనక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి, సహృదయతో కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా, నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం ఉండదే కదా, ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం. అందరం కలిసికట్టుగా దేశాన్ని సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే నేను ఉపేక్షించను. అలాంటి నాయకుల్ని, అలాంటి వ్యవహారం నడిపేవాళ్ళు నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించే జనాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను. నేను ఇంత స్పష్టంగా నా మైండ్లో కానీ నా గుండెల్లో కానీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మీ పెద్దవాళ్ళు అయిపోయారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేసినాయి. కానీ వాళ్ళందరికీ భవిష్యత్తు ఏం కోరుకుంటారు? వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోరుకుంటారు. మీ బిడ్డల కోసం ఆలోచించడానికి ఒక తండ్రి ఒక తల్లి ఎలా ఆలోచిస్తారు? కూటమి ప్రభుత్వం అలా ఆలోచించాలి. ఇప్పుడే అడుగు పెట్టాం.
18 నెలలు అయింది. ఇప్పుడిప్పుడు స్టార్ట్ చేశాం. మీ ఆశీస్సులు కావాలి, మీరు అర్థం చేసుకునే మనసు కావాలి. అందుకని నాకు మనస్ఫూర్తిగా రాజోల్ నుంచి ప్రతి ఒక్కరికి, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, మమ్మల్ని గెలిపించిన కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించిన ప్రతి ఒక్కరికి 2 చేతులు జోడిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పదవులు ఎలా ఉంటాయి ఏముంటాయి నాకు ఎప్పుడు తెలియదు, ఆలోచించాలి. డిప్యూటీ సీఎం అవుతాను కూడా ఆలోచించాలి, ఎమ్మెల్యేగా గెలుస్తాను కూడా ఆలోచించాలి. నా కోరిక ఒకటే, కష్టంలో ఉన్నవాడికి సాయం చేయాలి అన్నదే ఒకటే. అదే నన్ను ఇక్కడ దాకా పట్టుకొచ్చింది. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మండి. ఇందాక చెప్పినట్టుగా ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా ఉంటుందో ఈ ప్రభుత్వాన్ని ఒక పెద్ద కొడుకుగా భావించి మీరు నమ్మండి. మీరు దీనికి ఒక 15 సంవత్సరాల సమయం కావాలి మాకు. అందుకని ఈ రోజున 100 కోట్లు ఇవ్వగలుగుతున్నాం అంటే 2014 నుంచి 19 వరకు, 2019 నుంచి 24 వరకు కనీసం ఎన్ని కోట్లు వచ్చినాయి మీరు చెప్పండి ఒకసారి మన కోనసీమకి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఎంత కమిటెడ్గా పనిచేస్తున్నామని. ఒకవైపు ఉపాధి మనకి హామీ, మనకి ఏవైతే హామీలు చెప్పామో సూపర్ 6 అవి అమలు పరుస్తూ, రోడ్లు వేస్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ, చాలా ఒకవైపు వాళ్ళ దోపిడీని ఏం చేశారని బయటకు తీసుకొస్తూ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. వీటన్నిటి మధ్యలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మేమందరం కలిసి, మీ ఆశీస్సులు కావాలి, మెండుగా కావాలి, మాకు బలాన్నిచ్చే మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరితోటి నా కోనసీమ సోదరులకి, సోదరిమణులకి, ఆడపడుచులకి, అక్క చెల్లెళ్ళకి, కార్మిక సంఘాల నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వేదిక పైన ఆసీనులైన గౌరవ రాజోలు శాసనసభ సభ్యులు, సభాధ్యక్షులు దేవి వరప్రసాద్ గారికి, అమలాపురం పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ హరీష్ మధుర బాలయోగ్ గారికి, శ్రీ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు అతి త్వరలో వెంటనే అందరం కూర్చొని ఒక నిర్ణయానికి వస్తాం. నిర్ణయాన్ని వచ్చి ఒక కార్యాచరణ తయారు చేస్తాం. రెండోది, మాకు కలిసి వచ్చేటువంటి పక్షాలు కానివ్వండి, సంఘాలు కానివ్వండి, అందరి సహకారం తీసుకొని మేము ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని జిల్లాలలో భగ్గుమంటుంది. ఎక్కడ చూసినా కానీ రాస్తారోకాలు జరుగుతున్నాయి, ధర్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. తప్పకుండా జాగృతం చేస్తాం అందరినీ. ఎందుకంటే రాక మీరే మోసం చేశారు, మా ఓట్లు వేయించుకోండి. మీరు ఆడ కామారెడ్డి డిక్లరేషన్ కాగానే మా సమాజం ఏదో నిజంగా చేస్తారేమో అనేటువంటి ఆ ఆలోచనతోని మీకు సపోర్ట్ చేశారు. మీ ప్రభుత్వం వచ్చింది, మోసం చేశారు. ఇదేమో 42%. ఇది చట్టపరంగా ఉన్నటువంటి అంశాలు, రాజ్యాంగపరమైనటువంటి అంశాలు. నీ దగ్గర సంవత్సరానికి 20,000 కోట్లు బడ్జెట్ పెడతాను, పెట్టినావా? కుల వృత్తులకి సపోర్ట్ చేస్తాను, చేసినావా? ఈరోజు మా సమాజాన్ని ఎందుకు ఇంత దగా చేసి మోసం చేసే కుట్ర మీరు చేసినారో నాకు అర్థం కాదు. కాబట్టి దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఆలోచించుకోవాలి. అన్ని మోసాలు మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు మోసం చేశారు. రైతాంగాన్ని వదిలిపెట్టలేదు, మహిళలను వదిలిపెట్టలేదు, ఈరోజు చదువుకున్నటువంటి విద్యార్థులను వదిలిపెట్టలేదు. అన్నిట్లో మోసం జరిగింది. మా సమాజం 150% ఉన్నటువంటి సమాజాన్ని మీరు ఈ విధంగా మోసం చేయడం అనేది దారుణమైనటువంటి చర్య. మంత్రి సీతా గతంలో కూడా లోకల్గా ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, సీనియర్ కార్యకర్తలు కూడా ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చినటువంటి సీట్లు కూడా మాకు ఇవ్వలేదు. మా గ్రామంలో కావచ్చు, మా మండలంలో పెద్ద మొత్తంలో బీసీలు ఉన్నారు. మీకు రేపటి నుంచి వాళ్ళు జిల్లాలలో మంత్రులు తిరిగినా, ఎమ్మెల్యేలు తిరిగినా ప్రతి ఒక్కల గొంతుగా గట్టిగా బలంగా వాళ్ళని నిలదీసేటువంటి కార్యక్రమం జరుగుతుంది కూడా. అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకొని ప్రకటిస్తాం. ఈ ఇష్యూలో మాత్రం అందరినీ కలుపుకొనే ముందుకెళ్తాం.
ఇది ప్రధానమైనటువంటి అంశం. ఇది అందరికీ సంబంధించినటువంటి అంశం. కలిసి వచ్చే పార్టీలు, కలిసి వచ్చే సంఘాలు, కలిసి వచ్చే యువతరం, మహిళలు అందరినీ కలుపుకొనే ఒక కార్యాచరణ తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియదు. జూబ్లీస్ లో ఎట్లయితే ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో కూడా